నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. మంగళవారం ఖానాపూర్ మండలం తర్లపట్టు గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారులు పల్లెల సుజాత రాజేశ్వర్ దంపతుల ఇంట్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్తో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ నాణ్యమైన ఆహారం అందించాలన్న సదుద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. ప్రజలెవరు కూడా ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యమైన బియ్యాన్ని దళారులకు అమ్మవద్దని సూచించారు. మహిళా సంఘాల రుణాలు పొంది స్వయం ఉపాధిని పొందాలన్నారు. అంతకుముందు ఎస్సీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ కాలనీవాసుల సౌకర్యాలను వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆడియో రత్న కళ్యాణి, తహసీల్దార్ సుజాత, ఎంపీఓ సునీత, ఎంపీఓ రత్నాకర్, పంచాయతీ కార్యదర్శి రజ్వానా సిబ్బంది పాల్గొన్నారు. క్వాలిటీ ఎట్లా ఉంది? మంచిగా ఉందా? ఎప్పుడు అవే రావాలి. ఊరు పిల్లలు ఏం చేస్తున్నారు? ఊరు పిల్లలు చదువుతున్నారా లేకపోతే జాబ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఆల్మోస్ట్ అందరూ అధికారి ఇక్కడ ఖానాపూర్ నియోజకవర్గంలో ఎల్లపాడ విలేజ్లో సుజాత గారు ఇంటిలో రావడం జరిగింది. మన కడుపు నిండి భోజనం చేయడం జరిగింది. ప్రభుత్వం ఇంత మంచిగా స్కీమ్ ఏర్పాటు చేసిన అందుకు సన్నా బియ్యం ప్రతి ఎఫ్పిఎస్ షాప్లో మనం పంచుతున్నాను. అందుకు అది క్వాలిటీ ఎలా ఉంది, ప్రజకి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అది తెలుసుకోవడానికి ఎంటైర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇంటిలో రావడం జరిగింది. వాళ్ళు చాలా స్నేహపరంగా మనకి భోజనం కూడా పెట్టారు. వాళ్ళతో పాటు మనం భోజనం చేసాము. సన్నా బియ్యం ఏదో రేషన్ షాప్కి సన్నా బియ్యం ఉంటుంది అదే వంట చేసి మనందరూ కూడా తిన్నాము. చాలా క్వాలిటీ మంచిగా ఉంది. మీ ముందు కూడా వాళ్ళు ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా ఇస్తున్నారు. చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. కాబట్టి మనకు కూడా హ్యాపీ ఉన్నాము. ఇది ఒక మంచిగా స్కీమ్. చాలా మంది చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎవరైనాకి రేషన్ కార్డు ఉంటేనే ఖచ్చితంగా మీరు కూడా ఇది స్కీమ్ ఉపయోగించండి. అండ్ దీంట్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మనకు కూడా అది చూసుకుంటున్నాము. ఈ విలేజ్లో ఇంకా కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పారు. అది డెఫినెట్గా మనం పరిష్కారం కూడా ఇస్తాము. గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి హెల్ప్ చేయాలి. దీని గురించి గవర్నమెంట్ ప్రత్యేకంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. కాబట్టి మన వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ముందుకు పోతున్నాము. అండ్ ఇక్కడ అందరు ఊరు వాళ్ళకి నా తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వల్లనే భారతదేశ అభివృద్ధి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి అన్నారు. మంగళవారం సోన్మండలోని జాఫరాపూర్ గంజాల్ గ్రామంలో జరిగిన జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనతో పాటు మహాత్ముల ఆశలు నెరవేర్చే లక్ష్యంతో జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ జరుగుతుందన్నారు. దేశంలో సమసమాజ స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేఖ, వాసవి, లక్ష్మి, మాజీ సర్పంచ్ మొయినుద్దీన్, రాజనరసింహారెడ్డి, ప్రసాద్ కుమార్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో కొలువుదీన సుబ్రహ్మణ్య స్వామి దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం స్వామివారి దర్శనం కోసం జిల్లా నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుబ్రహ్మణ్య స్వామికి ఆలయ పూజారు ఉదయం పంచామృతాలతో అభిషేకాలతో పాటు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి సర్వాంగ ముస్తాబు చేశారు. కోరిన కోరికలకు నెరవేర్చిన నమ్మకంతో మంగళవారం స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఆలయం చుట్టూ 100 ప్రదక్షిణలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఎండవేడిమి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ వ్యవస్థ వల్ల మురళీధర్ రెడ్డి వీరుదమ్మ నేతృత్వంలో ఆలయ గురుస్వామి నవమూర్తి కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మాట్లాడితే ఆధారం నువ్వు మాట్లాడుతున్నాను పోతే నీకైనా సిఐ అసలు రాలేదు ఇంకా ఫోన్ చేస్తా సరే ఇంకా టైం కాలేదు కదా వేరామిని బొమ్మన్న కల్పనలు బాగా ఇది हवा बहुत आ रहे हो महाराज स्तुते कुशलमस्तु चिरायमस्तु गोभाजहस्तु धन धान्यमस्तु समृद्धिरस्तु देवी दुर्गे देवी नमोस्तुते सर्वस्वरूपे सर्वेसे ఏమ్మా ఎలా ఉన్నారు? ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం బాగున్నాయా? మాకు కూడా సన్నబియ్యంతో భోజనం పెడతారా అంటూ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్న మాటల కుటుంబం తబ్బిబ్బిపోయారు. తప్పకుండా భోజనం పెడతాం రండి అంటూ ఆహ్వానించి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని జిల్లాధికారులకు వడ్డించారు. ఖానాపూర్ మండలి తర్లాపడ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సన్నబియ్యం నార్దర్ పరిచించే గ్రామానికి వెళ్లి గ్రామంలో పల్లెల సువేత రాయేశ్వర దంపతులతో భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వృత్తి వారి పిల్లల చదువుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్న స్థానం నిలిచి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అయితే జిల్లా స్థాయి అధికారిని తమ ఇంట్లో భోజనం చేయడం పట్ల ఆ కుటుంబం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భోజనం అనంతరం చుట్టుపక్కల పలువురితో కలెక్టర్ ముచ్చటించారు.
మొత్తానికి మారుమూల గ్రామంలో జిల్లా కలెక్టర్ ఓ కుటుంబంతో కలిసి భోజనం చేపట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారుల క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ సమస్యలు గుర్తించినట్లయితే తమ సమస్యలు ఖచ్చితంగా నెరవేరుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మల్పట్నంలోని భాగ్యనగర్లో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా నడిబొడ్డున ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ఆరోపించారు. ఈ విషయాలపై గత 29న డిఓకు వినతి పత్రం అందజేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే నారాయణ పాఠశాల ముట్టడిస్తామన్నారు. రాజేశ్వర్, గంగాధర్, గోపి, సత్యం, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ నడిబొడ్డున భాగ్యనగర్ కాలనీలో అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతున్నటువంటి నారాయణ పాఠశాల యొక్క కళాశాల పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి ఆ యొక్క నారాయణ పాఠశాలకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా కొనసాగుతున్నా కానీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు అనుమతులు లేని పాఠశాలను ఏ విధంగా ఇన్ని రోజులుగా, ఇన్ని నెలలుగా నిర్మల్లో కొనసాగిస్తున్నారో దానిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు, పేద తల్లిదండ్రులు, వారు ఎంతో కష్టపడి శ్రమటోడ్చి వారు సంపాదించినటువంటి డబ్బును ఈరోజు వారి పిల్లల భవిష్యత్తు కోసం, విద్యారంగం పైన, వారి పిల్లల చదువుల కోసం వెచ్చించడం జరుగుతుంది. అటువంటి తల్లిదండ్రుల యొక్క శ్రమను ఒక విద్య ద్వారా దోచుకుంటున్నటువంటి ఇటువంటి అనుమతులు లేని పాఠశాల పైన తప్పకుండా చర్యలు తీసుకొని వారి గుర్తింపును రద్దు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలు 3 నెలలు చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, ప్రధానంగా దుర్గా నూతన్ కుమార్ తెలిపారు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయన్నారు. ఉపాధి కూలీలు ఉపాధి పనికి పోవడానికి జంకుతున్నారని, ఈ విధంగా వేతనాలు చెల్లించి ఆలస్యం చెల్లింటైతే ఉపాధి పనులు బంద్ అవుతాయని కేంద్రం భావిస్తుందని ఆరోపించారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వేతనాలను వెంటనే చెల్లించాలని, అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు గత 3 నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు వెంటనే 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని, ఉపాధి హామీ కూలీల పెండింగ్ వేతనాలు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం క్రమక్రమంగా ఉపాధి హామీ పనులను ఎత్తివేయడం కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. అటు పనిచేసినటువంటి కూలీలు నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోయిందంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్లాగే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు నెల వేతనం రాకపోతే అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఉపాధి హామీ కూలీల, ఫీల్డ్ అసిస్టెంట్ల, ఇతర ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు హక్కులు, రాజ్యాధికారం అందించడానికి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కలెక్టర్ రామగిరి రవీందర్ తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం రాజకీయ చైతన్యం లేకుండా అగ్రకుల భూస్వాముల చిత్తులు బలవుతూ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 14 ఏళ్లుగా డాక్టర్ విశారదన్ మహారాజ్ పాదయాత్రలు, సభలు, సమావేశాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ చైతన్యం, భారత రాజ్యాంగ విలువలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏప్రిల్ 14న ఈ మా భూమి రథయాత్ర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం నిర్మల్ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. జిల్లా కమిటీ సభ్యులు ఫేజ్ నయీం, పొన్నం భూమేష్, రాజ్, మహారాజ్, కత్తిశేఖర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం డైట్ కాలేజ్ గ్రౌండ్లో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమం బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ చైతన్యమే లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీలను 10% కూడా లేని అగ్రకుల దొరలు ఇన్ని రోజులు రాజకీయ పదవుల కోసం, రాజకీయ రాజ్యాధికారం కోసం ఈ 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని అమాయకులుగా చేసి వాడుకుంటూ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో వాళ్ళ గుప్పిట్లో ఉంచుకుంటున్నారు. కాబట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు రాజకీయ చైతన్యం, భారత రాజ్యాంగ విలువలు ప్రచారం చేస్తూ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు 90% ఉన్న ఈ సబ్బండ కులాలకు రాజ్యాధికారాన్ని ఇవ్వాలని, తద్వారా పూలే అంబేద్కర్ కాంశీరాముల విముక్తి రాజ్యాన్ని ఇవ్వాలని కలతో తిరుగుతున్నాడు. దీనిలో భాగంగానే ఇవాళ ఇక చిట్ట చివరి యాత్రగా ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్ర నేర్చుకొని ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ 3.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించడానికి సార్ కంకణం కట్టుకొని బయలుదేరుతున్నాడు. కాబట్టి నిర్మల్ జిల్లాలోని ప్రజలందరూ, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ఈ సమావేశానికి, సభకు వచ్చి విజయవంతం. నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేటలో గల శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఆలయం చుట్టూ కావడి పళ్ళకు ఊరేగింపు నిర్వహించారు. పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో కోరిన కోరికలు నెరవేరుతాయని స్వామివారి విశిష్ట గురు స్వామి చెరిగారం చిన్న వివరించారు. భక్తులకు అన్నదానం చేశారు. గురుమాత రాజరాజేశ్వరి, సముద్రపల్లి కిషన్ భక్తులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం స్వామి దత్త కృపాకటాక్ష శుభం ఫల ప్రాప్తి సంప్రాప్తిరస్తు మనోవాంఛిత కర్మణః శుభం. మీ భక్తులకు ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, సమస్యల్ని మరి ఉన్నటువంటి కోరికలు నెరవేరాలంటే 11 వారాలు ఒక్క పొద్దుండి 72 ప్రదక్షిణలు చేయండి. ఓపికతోటి 100% మీకు ఉన్నటువంటి కోరికల్ని ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 100% మీకు నెరవేర్చేటువంటి ఆపద్ బాంధవుడు. మరి అనతి కాలంలోనే మిమ్మల్ని ఆదుకునే మనసా వాచా కర్మను పూజిస్తే మనస్ఫూర్తిగా ఆ స్వామి దీవిస్తాడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వచ్చినటువంటి భక్తులందరికీ మీకున్నటువంటి మరి సంతాన సమస్య కానీ, మరి కళ్యాణ సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, పిల్లల చదువు కానీ, పిల్లలకు ఉద్యోగ సమస్య కానీ ఏది ఉన్నా కూడా మరి తీర్చాలని చెప్పి మీ అందరి తరఫు నుంచి సుబ్రహ్మణ్య స్వామి నేను మొక్కుతూ, ఈ పక్కనే ఉన్న ఈశ్వరి మాత ఆశ్రమాన్ని శ్రీ గురుమాత రాజరాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో ఇక్కడ శిష్యులందరూ కలిసి గత 18 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు 18 పూర్తయి 19 సంవత్సరం అడుగుతున్న సందర్భంలో మే 19న ఈశ్వరిమాత ఆశ్రమం యొక్క వార్షికోత్సవ ఉత్సవాలు ఉన్నాయి. ఆ యొక్క మే 19న జరిగే వార్షికోత్సవ కార్యక్రమం భక్తులందరూ పాల్గొనాలని శ్రీగిరి క్షేత్రం తరఫున, ఈశ్వరిమాత ట్రస్ట్ తరఫున, మేము రాజరాజేశ్వరి మాత తరఫున మేము అందరినీ మహాత్మా గాంధీ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని సారంగపూర్ ఇన్ఛార్జి ఆనందరావు పటేల్ అన్నారు. మండలంలోని చించోలి బి గోపాల్పేట్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన జై బాబు జై భీమ్ సంవిధాన కార్యక్రమానికి హాజరై మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహ పూలమార్చి నివాళులర్పించారు. కేంద్రంలో బీజేపీ అనుసరణ వైఖరి రాజ్యాంగ విరుద్ధం ఆరోపించారు. బీజేపీ పార్టీ కుట్రను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు బోలోజు నర్సయ్య, మార్కెట్ కమిటీ అబ్దుల్ హాదీ, దసరా రాజేశ్వర్, ముత్తంరెడ్డి, నారాయణ రెడ్డి, రవి రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ అనుసరిత కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక ఫాసిస్ట్ విధానం తిప్పికొట్టాలని దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టాలని సిపిఐఎంఎల్ మాస్టర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య, కార్యదర్శి కె రాజన్న మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో మోడీ సర్కారు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా మొండిగా వేరుస్తుందన్నారు. మన దేశ కార్మిక వర్గ భద్రత కోసం, మంచి వేతనం కోసం, ట్రేడ్ యూనియన్ల కోసం ఉద్యమిస్తుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా 44 చట్టాలు సవరించి 4 కోలుగా మార్చి కార్మికులు కాలరాస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మణ్, బక్కన్న, లక్ష్మి, గంగన్న, మహేందర్, ఎస్ లక్ష్మి, జకుల గక్కన్న, అడ్లగడ్డ శంకర్, భీమ్రా, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను
ఇవాళ కాల రాసేటటువంటి పరిస్థితి ఉంది. 1886లో 8 గంటల పని కోసం ఆనాడు చికాగో అమరవీర కార్మికులు కొట్లాడి పనిచేస్తే, పోరాడితే, రక్తం చిందిస్తే 8 గంటల పని సాధించుకున్నాం. కానీ మొన్న కొంతమంది మాట్లాడుతున్నారు 8 గంటలు కాదు, వారానికి 90 గంటల పని చేయాలని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడమంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కార్మికుడు అనేవాడు ఖచ్చితంగా 8 గంటల పని మాత్రమే చేయాలి, దానికి సండే హాలిడే కూడా ఇవ్వాలని చెప్పేసి చట్టాలు చెప్పుతున్నప్పటికీ నాడు బ్రిటిష్ చట్టాల నుంచి పోయి ఇవాళ నల్లవరలు తీసుకొచ్చినటువంటి చట్టాలను కూడా ఇవాళ 90 గంటలు పని చేయిస్తామని, రోజుకు 12 గంటలు పని చేయిస్తామని చెప్పేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ మోదీ సర్కారు ఫైల్ మీద సంతకం పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.